దేశంలో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు అంతం చేయడానికి పూనుకున్నారు. మరియు రాష్ట్రంలో దళితులపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నా మీ కమిషనర్లకు ఫిర్యాదులు చేస్తున్నా మీరు రాష్ట్ర సర్కార్ను ప్రశ్నించలేదు, చర్యలకు ఉపక్రమించలేదన్నారు. ఇసుక, మద్యం, ఖనిజాలు, అక్రమ కాంట్రాక్టర్లు, దొంగదారిలో రాష్ట్రం చేస్తున్న అప్పులు, కేంద్రం ఇచ్చే నిధుల మళ్లింపు, ఇలా ఎటు చూసినా రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతున్నా కేంద్రం నుంచి ఎటువంటి చర్యలు లేవని ఆరోపించారు. కర్నూలులో అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి సిబిఐ వచ్చి చేతకాక శాంతి భద్రతల సమస్యలంటూ బెదిరి వెనుతిరిగింది. దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మాట ఇచ్చి మాట తప్పి దేశ యువతను, నిరుద్యోగులను ఘోరంగా మోసం చేశారని ఎద్దేవా చేశారు. మోదీ గారు, ఆంధ్రప్రదేశ్ ప్రజల మన్ కీ బాత్ లో మీరు ఖచ్చితంగా దోషే. ఈ గడ్డ మీద అడుగుపెట్టిన ప్రతిసారి ఇక్కడ ప్రజలను క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు.